ఆపరేషన్ కగార్ తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. చాలామంది మావోయిస్టులు వరుసగా లొంగిపోవడం, ఆపరేషన్ కగార్‌తో ఆ సందర్భంలో ఎన్‌కౌంటర్‌లో చాలామంది అగ్రనాయకులు మరణించడం కూడా చూసాం. అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి చాలా కీలకమైన నాయకులు లొంగిపోవడంతో ప్రస్తుతం అంటే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తెలంగాణ పోలీసుల ముందు ఇటు మల్లా రాజిరెడ్డి, ఆ తర్వాత మనకి తిప్పిరి తిరుపతి, దేవుజీ వీరిద్దరూ లొంగిపోయారు. రాజిరెడ్డి గారు మనతో ఉన్నారు ఇప్పుడు. అసలు వారి ఆపరేషన్ కగార్ తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. చాలామంది మావోయిస్టులు వరుసగా లొంగిపోవడం, ఆపరేషన్ కగార్‌తో ఆ సందర్భంలో ఎన్‌కౌంటర్‌లో చాలామంది అగ్రనాయకులు మరణించడం కూడా చూసాం. అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి చాలా కీలకమైన నాయకులు లొంగిపోవడంతో ప్రస్తుతం అంటే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తెలంగాణ పోలీసుల ముందు ఇటు మల్లా రాజిరెడ్డి, ఆ తర్వాత మనకి తిప్పిరి తిరుపతి, దేవుజీ వీరిద్దరూ లొంగిపోయారు. రాజిరెడ్డి గారు మనతో ఉన్నారు ఇప్పుడు. అసలు వారి ప్రస్థానం ఎట్లా సాగింది, వారి లొంగుబాటు కారణాలు ఏంటి, ఇలాంటి వివరాలు వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం మీది. అంటే ఒక ప్రజా పోరు కోసం మీరు అడవి బాట పట్టారు. అలాంటి మీరు ఇవాళ లొంగిపోవాలనేటువంటి నిర్ణయానికి ఎందుకు వచ్చారు? మేము ఇక్కడికి లొంగిపోవటానికి రాలేదు. వేరే ఆర్గనైజేషన్ పనుల మీద బయటకు వచ్చి సమన్వయించుకుందామనే దాంతో రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటికే పోలీసులకు తెలిసినటువంటి విషయంగానే మాకు అర్థమైంది. వాళ్ళు 18 నాడు వచ్చి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత తీసుకొచ్చి 24 నాడు ఈ జనజీవన స్రవంతిలోకి తీసుకుపోతున్నాం అనేటువంటిది చెప్పిండ్రు. అసలు మేము లొంగిపోలేదు అనేటువంటిది ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. అయితే లొంగుబాటు అనేటువంటిది సరైనది కాదు. మేము లొంగిపోవటానికి రాలేదు అనేది మీడియా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వము అనుసరిస్తున్నటువంటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్మూత్గా డీల్ చేయాలనేటువంటి పద్ధతిలోనే ఈ జనజీవన స్రవంతి లేదా సరెండర్ ప్రోగ్రామ్స్ను అరేంజ్ చేస్తున్నది. మమ్మల్ని అరెస్ట్ చేసి దానిలో భాగంగా చూపించారు. అది దీర్ఘకాలంగా మేము పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో గత 2 సంవత్సరాల కాలంగా పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాడులు కొనసాగిస్తున్నాయి. ఆ దాడుల్లో మేము చాలా వరకు నష్టపోతున్నటువంటి పరిస్థితిని సమీక్షించుకుందామన్నా కూడా ఒకరికొకరు కలవనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి మేము దానికి కారణాలు ఏంటిదనేది వివరంగా సమీక్షించుకోలేనటువంటి స్థితికి నెట్టబడ్డాం. అది కారణం. అయితే దాడుల మధ్యలోనే ఉద్యమంలో కొనసాగుతూ వచ్చినాము. అయితే ఈ స్థితి ఇంకా ముందు కొనసాగడం కష్టం అనేటువంటిది ఆలోచించి బయట నుంచి పార్టీని గైడ్ చేద్దాము, రాష్ట్ర పద్ధతుల్లో బలగాలను ప్రజల్లోకి పంపిద్దామనేటువంటి ఉద్దేశంగానే మా పద్ధతులను మార్చుకోవడానికి తాత్కాలికంగా ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం కేంద్ర కమిటీగా జైల్లో ఉన్న కామ్రేడ్స్ కోసం లెటర్స్ రాసి వాళ్ళ అభిప్రాయాలను తెప్పించుకునేటువంటి ప్రాసెస్లో ఉన్న సమయంలోనే అరెస్టులు జరిగినాయి. ఆపరేషన్ కగార్ ఒక విస్తృతంగా కొనసాగుతున్న టైంలో అప్పుడు అంటే అడవిలో ఉన్నట్టు మీ పరిస్థితి ఏంటి? చాలామంది కీలక నాయకులు ఎన్కౌంటర్ అవుతున్నారు. ఒక సమయంలో భీకరమైన దాడులు జరుగుతున్నాయి. ఆ టైంలో అంటే మీ ఆలోచన ఎట్లా ఉండేది అప్పుడు అసలు? అంటే కగారు దాడులకు సంబంధించినటువంటిది జరుగుతున్నాయి. నష్టాలు కూడా తీవ్రంగానే జరిగినాయి. ఆ నేపథ్యంలో ఈ పద్ధతుల్లో మనం కొట్లాడితే మిగలగలుగుతామా అనేటువంటిది ఆలోచనలు ఓ మేరకు వచ్చినప్పటికీ, అయితే కేంద్ర కమిటీ ముందు స్పష్టంగా చర్చించుకొని ఒక నిర్ణయానికి రావడం అనేది అవసరం అనేది ఆలోచించి కేంద్ర కమిటీ పద్ధతులకు కట్టుబడి ఉండి కగారును కూడా ఎదుర్కొంటూ వచ్చినాయి. అది ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. సాంకేతిక అభివృద్ధి జరిగింది. ప్రభుత్వాలు కార్పొరేటివ్ వర్గాల కోసము కగారును ప్రారంభించి పెద్ద ఎత్తున బలగాలను మోహరించి దాడులు చేస్తున్నారు.
ఈ స్థితిలో మనం తీవ్రంగా నష్టపోయినాం కాబట్టి ఇవాళ పరిస్థితులు మారిన పరిస్థితులకు అనుకూలంగా మనం మ్, తక్షణంగా ఎత్తుగడలు రూపొందించుకొని ఏ పద్ధతుల్లో పనిచేయాలనేది నిర్ధారించుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందనేది ఫీల్ అయినాం. అయితే ఈ సాయుధ పోరాట పద్ధతుల్లో శత్రువును ఎదుర్కొంటూ అంటే ప్రభుత్వ బలగాలను ఎదుర్కొంటూ నిలబడగలుగుతామా లేదా అనేటువంటిది కేంద్ర కమిటీలో చర్చించుకుందాం అనేటువంటిది నిర్ణయించుకొని ఆ ప్రాంతంలో కొనసాగుతూ వచ్చినాం. అంటే అప్పటికి ఇంకా మీరు లొంగిపోదాం అనేటువంటి అసలు ఆలోచన కానీ అలాంటివి ఏం లేవు. మేము అప్పటికి కానీ అరెస్ట్ అయ్యే నాటికి కానీ లొంగిపోదాం అనేటువంటి ఆలోచనలు లేవు. అయితే ఇక ప్రభుత్వము చూపించాలనుకున్నది ప్రభుత్వము యొక్క ఆర్డర్స్ను అది ఆదేశాలను పాటిస్తూ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు ఏదైతే పీస్ఫుల్గా సమస్యను పరిష్కరించాలనేటువంటి పద్ధతుల్లోనే జనజాగరణ విధానంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది. ఈ జనజాగరణ అనేటువంటిది మాకు కొత్త ఏం కాదు. దాదాపు 50 సంవత్సరాల క్రితం నుంచి కూడా జనంలోకి వెళ్ళి పనిచేస్తున్నాం. జనం కోసమే పనిచేస్తున్నాం. ఇది వరకు జరిగినటువంటి అనేక దాడులలో కూడా జనం కోసమే నిలబడడం, జనం కోసమే ఎదిరించడం అనేటువంటిది స్పష్టం. కాబట్టి ఇక మేము జనజాగరణకి అది జనజీవన స్రవంతిలోకి రావడం అనేటువంటి పద్ధతిలో మేము ఆనాడు ఆలోచించలేదు, ఈనాడు ఆలోచించలేదు. అయితే పార్టీ చాలా దెబ్బతిన్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా పనిచేస్తే మనం ప్రజలకు సేవ చేయగలుగుతాము అనేటువంటిది కొద్దిగా ప్రభుత్వమేమో మీ పార్టీ మీద నిషేధం ఉంది కదా ఎట్లా పనిచేస్తారంటే, పార్టీ మీద నిషేధము ప్రభుత్వం ఎత్తేస్తే మేము చట్ట పరిధిలో పనిచేస్తామనేటువంటి చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మేము బయట పోలీసులు చూపించినటువంటి జనజీవన స్రవంతి కార్యక్రమంలో మేము నిలబడటం, మేము చట్ట పరిధిలో పనిచేస్తామనేటువంటిది చెప్పడం. ఆ తుపాకీతోనే అంటే ప్రజారాజ్యం సాధ్యం అనేటువంటి ఒక వాదన నుంచి ఇవాళ ప్రజాస్వామ్య సంబంధించినటువంటి విధానాల్లో మీరు ముందుకెళ్ళడం ద్వారా ఆ సమస్యలు పరిష్కరిస్తున్న నమ్మకం మీకుందా? తుపాకీ గుట్టం ద్వారా ఇదివరకు తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం సాధిస్తామనేటువంటి ఉద్దేశంగానే మేము ఇంతకాలం పనిచేస్తూ వచ్చినాం. అయితే పరిస్థితులు చాలా మారడంతో, దాడులు కూడా తీవ్రతరం కావడంతో ఇవాళ ఇది సాధ్యం కాదేమో అనేటువంటిది ఆలోచనలు ఉన్నప్పటికీ దాని మీద ఒక సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని ఇవాళ కాకపోతే రేపు ఇవాళ జైల్లో ఉన్న కామ్రేడ్స్, బయట ఉన్న కామ్రేడ్స్, ఉద్యమ ప్రాంతాల్లో ఉన్న కామ్రేడ్స్, ఇప్పటి వరకు ఈ జనజీవన స్రవంతిలోకి వచ్చినటువంటి కామ్రేడ్స్తో చర్చించి ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు పరిస్థితులలో మార్పు ఉన్నదని చెప్తూ మేము పరిస్థితులకు అనుకూలంగా చట్ట పరిధిలో పనిచేయాలనేది నిర్ధారించుకున్నాం. లొంగిపోయిన చాలామంది కూడా మనం అసలు ఫస్ట్ ప్రాణాలతో బయట ఉంటే కదా మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి, మనం ఫైట్ చేయడానికి సాధ్యం ఉంటుంది అనేటువంటి వాదనలు కూడా చాలామంది చేస్తూ వచ్చిండ్రు. దానికి సంబంధించి మీరే ఉంటారు. అయితే అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు స్టేట్ ముందటికి వచ్చి కొన్ని విషయాలు చర్చించబడ్డ తర్వాత వాళ్ళతో స్టేట్ అధికారులు కావచ్చు, వాళ్ళ మధ్యలో చర్చ జరిగి ఉండవచ్చు. అయితే దానికి ఇప్పుడు మనం హోప్లెస్ కండిషన్కు నెట్టబడ్డాము అనేటువంటిది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిండ్రు. అయితే అక్కడ ఉన్నంతకాలం ఈ లైన్లోనే వాళ్ళు ఆలోచించిండ్రు. బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా మారిండ్రు. అయితే వాళ్ళు ఏ రకంగా మారిండ్రు అనేటువంటిది అయితే మేము కలిస్తే ఏమైనా చర్చిస్తే దానికి వాళ్ళ అభిప్రాయం కూడా మాకు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సిద్ధాంతపరమైన విభేదాలు కూడా పార్టీలో చాలా మొదలయ్యాయి. చాలామంది ఆయుధాలు విడిచిపెడదాం అనేటువంటి ఒక వాదన చేశారు. ఒక టైంలో మీ కమిటీలో కూడా ఒక చర్చ జరిగింది. ఇలాంటివన్నీ వార్తలు చాలా వచ్చాయి దీనికి సంబంధించి. అయితే ఎప్పుడైతే ఇక్కడ పౌర సమాజం శాంతి వార్తల యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పిందో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మావోయిస్టులతో చర్చలు జరపాలనేటువంటిది కూడా క్యాంపెయిన్ లాగానే ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో జరిగింది.
అయితే దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అక్కడ మా పార్టీ ఈ శాంతి సంఘానికి పీస్ పీస్ఫుల్గా ప్రభుత్వము ఆ, చర్చలు జరపాలనే అటువంటి ఇది ఏర్పడ్డది చంద్రకుమార్ నాయకత్వంలో. అనేక మంది మేధావులు కూడా దానిలో చేరిళ్ళు. అయితే వాళ్ళు చెప్పినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము వాళ్ళకి అభినందన తెలియజేస్తూ మేము ఇప్పటికీ సిద్ధమే చర్చల కోసం అనేటువంటిది ప్రకటన జారీ చేయడం అనేది జరిగింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వము దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోలేదు. ఆ సమయంలో కొందరిలో ఇది రిట్రీటు అయితే ఆయుధాలు వదిలిపెడదామనేటువంటి ఆలోచనలు లేకపోలేదు. అయితే క్రమంగా ఒకరిద్దరు ఆయుధాలు వదిలిపెడదామనేటువంటి దృష్టితో మాట్లాడితే వాళ్ళతో వివరంగా చర్చించిన తర్వాత వాళ్ళు ఆ అభిప్రాయాలు అయితే తాత్కాలికంగా ఆపుకున్నారు. కానీ ఆ ప్రాసెస్లో అది సమయం గడుస్తున్న కొద్దీ ఇది సాధ్యం కాదనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సోను కావచ్చు లేదా సతీష్ కావచ్చు. వాళ్ళు నిర్ధారించుకొని బయటికి వెళ్ళిపోవాలనేటువంటి నిర్ణయించుకున్నారు. అయితే ఆ క్రమంలో వాళ్ళతో కూడా చర్చించడం జరిగింది. ఆ చర్చించినటువంటి నేపథ్యంలో మీరు పోతే వ్యక్తులుగా పోండి, కానీ పార్టీని చీల్చకూడదు అనేటువంటిది, మీరు ఉండదలుచుకుంటే పార్టీలో అనేక మందికి అనేక భిన్నాభిప్రాయాలు ఉండుంటాయి. దాన్ని కూలంకషంగా చర్చిద్దాం, ఒక నిర్ణయానికి రావచ్చు, లేదా భిన్నమైనటువంటి నిర్ణయాల్లో ఉండి దాన్ని పరిష్కరించుకునేటువంటి పద్ధతులు అనుసరించడం అనేది సరైంది అనేటువంటి విషయాలను కూడా వాళ్ళతోని కాంక్రీట్గా చర్చ చేయడం జరిగింది. ఆ చర్చల తర్వాతనే వాళ్ళు ఇక కేంద్ర కమిటీ సభ్యులు రాకపోవడం, మీరు పెట్టినటువంటి అపాయింట్మెంట్కి మేము వచ్చినాం, ఎవరు రాలేదు, అయితే ఇప్పుడు మేము తక్షణంగా ప్రభుత్వంతో చర్చలు సాయుధ పోరాట విరమణ అనేటువంటి దృష్టితోనే మేము వెళ్ళిపోతున్నాము అనేటువంటిది వాళ్ళు చెప్పిండ్రు. ఆ రకంగా వాళ్ళు వెనుకడుగు వేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఎప్పుడు కూడా ఈ సీరియస్ దాడి జరుగుతున్నటువంటి క్రమంలో ఒకరినొకరు కలవలేనటువంటి స్థితి ఏర్పడి ఉన్నది. కాబట్టి ఒక్కొక్కరి అభిప్రాయాలను ఎట్లా సంఘటితపరచడం అనేటువంటి సమస్యగా ముందుకొచ్చింది. అదే క్రమంలో మేలో దాడి జరిగి బసవరాజు అమరుడు కావడం, తర్వాత అపాయింట్మెంట్కి వచ్చిన వాళ్ళ మీద దాడి కేంద్రీకృతమై ఉండడంతో వాళ్ళు రిట్రీట్ కావడం, తర్వాత ఇలాంటివి కొన్ని ఘటనలు జరిగినాయి. ఇక ఒక్కరికొకరు కలవడం అనేటువంటిది సాధ్యం కాదు ఇప్పుడు. తర్వాత ఎప్పుడు కలుస్తాము ఏంటిదనేటువంటిది కూడా నిర్ధారించుకోలేనటువంటి స్థితికి నెట్టబడ్డాము. ఇడ్మా ఎన్కౌంటర్ సంబంధించి చాలా చర్చ జరిగింది. ఇడ్మా లాంటి వారు ఎన్కౌంటర్లో ఎవరైతే లొంగిపోయినారో వాళ్ళకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లాంటివి, అంటే పార్టీ కోవర్ట్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నిజంగా దాన్ని అంటే అలాంటి ఇన్సిడెంట్ జరిగాయి కాబట్టి మీలాంటి వాళ్ళు కూడా కొంతమంది లొంగుబాటుకు సిద్ధమయ్యారు, ఇలాంటి వార్తలు వచ్చాయి. అంటే మనం కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నామనేటువంటి వాదనలు. ముఖ్యంగా ఇడ్మా విషయానికి వస్తే, ఇడ్మా ఒక మంచి కామ్రేడు, ఒక ఫైటరు, ఒక దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి. అయితే తను నమ్మిన దాన్ని వ్యక్తం చేసి ఇంతకాలము నమ్ముకున్నటువంటి కొంతమంది సప్లై చేసేటువంటి టేకదారులు ఉన్నారు, ఆయన కాంట్రాక్టర్లు. వాళ్ళే మనకు ట్రీట్మెంట్ చేయిస్తారు, ట్రీట్మెంట్కి నేను పోయి వస్తాను, ఇదివరకు కూడా ట్రీట్మెంట్ చేయించి పంపించిండ్రు కాబట్టి వాళ్ళని విశ్వసించవచ్చు అని చెప్పినప్పుడు ఒక సీసీ కామ్రేడ్ దాన్ని వ్యతిరేకించిండు. అంటే మేము అందుబాటులో లేము, సీసీ కామ్రేడ్ వ్యతిరేకించి ఇది సరైనది కాదు, ఆ వ్యక్తులను శక్యం కానటువంటి స్థితిలో ఉన్నట్టు అగుపడుతున్నది. ఆ వ్యక్తులను కూడా కలిసి వాళ్ళు మాట్లాడేటువంటిది, వాళ్ళు ఎక్కడ ఉండేది, వాళ్ళు ఏం చేసేది, ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఇక్కడికి పోకుంటే మంచిది అనేటువంటి చెప్పిండు. అయితే ఆయన వాళ్ళ మీద ఎక్కువ విశ్వసనీయతను వ్యక్తం చేసిండు కాబట్టి నేను తప్పనిసరి పోతాను అనేటువంటి చెప్పిండు. ఆ పోవడమే అది నష్టానికి దారితీసింది. ఆ కాంట్రాక్టర్లే దానికి కారణభూతమైనరు. అయితే వాళ్ళు స్టేట్ ఇంటెలిజెన్స్తో మిలాఖతై ద్రోహం చేసిండ్రు. 10వ తారీఖు నాడే ఆ విషయం మన పార్టీకి తెలిస్తే ఆయనకు ఇడుమాకు
చెప్పడం జరిగింది. 14వ తారీఖు ఆయన బయటికి వెళ్ళేస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి 18వ తారీఖు నాడు అతనితో జరిగిన ఫైరింగ్లో చనిపోయిండు. అతనితో పాటు 7గురు చనిపోయారు అనేటువంటిది. ఆ తర్వాత 7గురు, మొదటి రోజు 6గురు అనేటువంటిది చెప్పిండ్రు. అవి 2 ఎన్కౌంటర్స్ కూడా బూటకపు ఎన్కౌంటర్లే. అది ఆంధ్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటు ఈ 2 అంటే ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు వాళ్ళు ఈ హత్య చేసి ఉంటారు అనేటువంటిది స్పష్టంగానే మా పార్టీ చెప్తున్నారు. కాబట్టి మీరు అంటే ఇప్పుడు సేమ్ ఇదే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కొంచెం చెప్తున్నారు. అప్పుడు మరి మీరు అరెస్ట్ అవుతున్నప్పుడు మీకు కూడా అట్లాంటి అనుమానాలు ఏమైనా కొంచెం ఆందోళన ఇట్లా కనిపించాయా? ఆందోళన అంటే ఇప్పుడు ఒకప్పుడు 7 వరకు తెలంగాణలో పార్టీ ఉంది. 7 తర్వాత దండకారానికి షిఫ్ట్ అయింది. అప్పుడప్పుడు వచ్చిపోతున్నది. అంత లోతైనటువంటి విశ్లేషణ పార్టీ నాయకత్వానికి లేదు. ఒకటి మేము వచ్చే నాటి వరకు ఇక ప్రభుత్వం కూడా ఈ సమస్యను పీస్ఫుల్గా పరిష్కరించాలనేటువంటి స్థితిలో ఉంది. కాబట్టి ఫస్ట్ వచ్చిన వాళ్ళకైతే కొంత నమ్మకం కలిగింది. అయితే మొత్తము ఇంటెలిజెన్సీ లేదా పోలీస్ డిపార్ట్మెంటు ఒక కన్నును మా పైన వేసి ఎక్కడ తిరుగుతారు, ఎక్కడికి వస్తారు, ఎవరి మీద ఆధారపడతారు, ఇవన్నిటిని కూడా జాంచ్ చేసి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఆదేశం ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుకూలంగా అరెస్ట్ చేద్దామనేటువంటి స్థితిలో ఉండిపోయింది. ఇక నేను ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మా కామ్రేడ్స్తో చర్చించి నేను బయటకు పోవాలనేటువంటి దాంతో బయట ఉండి ఇక్కడ లోపల గైడ్ చేయాలనేటువంటిది నిర్ణయించుకున్నాం. కాబట్టి దానిలో భాగంగా బయటికి రావడం జరిగింది. ఆ బయటికి వచ్చే క్రమంలో మేము అంత డౌట్ వ్యక్తం చేయలేదు. అయితే వచ్చిన తర్వాత అది బయట ఎట్లా అంటే ఏ విధంగా పద్ధతులు పాటించకుండా తిరిగితే అరెస్ట్ అయిన అనేది ఒకటి వస్తుంది కదా. అట్లా కాకుండా ఏ ఇంటికైతే పోయినామో దాదాపు 10 రోజుల వరకు ఆ ఇంటి నుంచి వెళ్ళలేదు. ఒక పండ్ల నొప్పితో డాక్టర్ దగ్గరికి పోతే ఆయన ఇది హాస్పిటల్కు చెకింగ్ కోసం పోతాము, బ్లడ్ చెకప్ చేసుకుంటాం అనే దాంతో రాసిండు. రాస్తే అక్కడికి హాస్పిటల్కి పోయి వచ్చినాం. సైకిల్ మోటార్ పోయిన మీద సైకిల్ మోటార్తోనే వచ్చినాం. అది ఎక్కడ ఆగలేదు. అయితే దాంతో పోలీసులు పట్టుకున్నారంటే అట్లా పట్టుకోలేదు. ఎవరి మీదనైతే మనం ఆధారపడ్డామో వాళ్ళు ఎవరితోనైతే మన పార్టీ పంపించిందో వాళ్ళ మీద ఉన్నటువంటి నిఘాతోనే ఇది బహిర్గతమై మా అరెస్టుకు దారితీసింది. అదే మేము అనుకుంటున్నటువంటిది. దానికి కారణం ఎవరు అని అంటే మనం ఆధారపడ్డటువంటి వ్యక్తులే అనేటువంటిది స్పష్టంగానే అర్థం చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళ మీద మేము ఏమి చర్య తీసుకునేదే ఏమీ లేదు. ఎందుకంటే ఇంకా కొద్దిగా డీప్గా స్టేట్ కూడా ముందు నుంచి యాక్టివ్గా ఉంది కదా. ఇప్పుడు మనం పోతే ఏ రిలేషన్ మీద వాళ్ళ యొక్క నజర్ ఉన్నది అనేటువంటి దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండే, అది మిస్ అయింది. దాంతో ఈ అరెస్టులు జరిగినాయి. వాళ్ళు చూపించే పద్ధతులు వాళ్ళు చూపించారు. ఇప్పుడు అంటే దాదాపు దశాబ్దాల కాలం ఇది మీ ప్రయాణం. అప్పుడు మీరు పార్టీ సిద్ధాంతాలు నమ్ముకుని వెళ్ళినారు. అప్పుడు ప్రజల్లో మీకున్న ఆదరణ వేరు. కానీ క్రమక్రమంగా ఆదరణ తగ్గుతూ వచ్చింది. దానికి సంబంధించి మీరు ఏమంటారు? దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? అయితే ఒక రకంగా మన తెలంగాణలో ఉద్యమాన్ని నిర్మించి ఉద్యమాన్ని విస్తరింపజేయడం అనేటువంటిది చేసినాము. మేము ఇక్కడ లేకున్నా కూడా మన పార్టీ ఇక్కడ కొనసాగుతూ వచ్చింది. 2001 నాటి వరకు మన ఆందోళన ఎలాంటి టర్నింగ్కు తీసుకున్నదంటే, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఎకనామికల్ ఆర్థిక పోరాటాలు కొంత లబ్ధిని చేకూర్చినప్పటికీ క్రమంగా పీపుల్లో ఆర్థిక స్థితికి పరిమితమయ్యేటువంటిదిగా ఏర్పడ్డది. తర్వాత ప్రభుత్వాలు కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్నాయి. చిన్నవో పెద్దవో కొన్ని ఎకనామికల్ డెవలప్మెంట్కి సంబంధించినవి కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఆ ప్రాసెస్లో రిక్రూట్మెంట్ బంద్ కావడం, తర్వాత ఇక్కడ ఉండలేని పరిస్థితులు ఏర్పడి
క్రమంగా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి దండకారణ్యానికి మార్చుకోవడం అనేటువంటిది జరిగింది. అప్పుడప్పుడు అడపదడప వచ్చి పీపుల్ని కలిసి వెళ్ళడం అనేటువంటిది టెంపరీ ప్రాసెస్లో మేము రావడము, వారం 10 రోజులు ఉండడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రావడం, ఇది ఒక ప్రాసెస్లో జరిగింది. కానీ తిరిగి ఆర్గనైజ్ చేయలేనటువంటి స్థితికి మేము నెట్టవడం. అయితే అదే దండకారణ్యంలో అయితే ప్రజల్ని ప్రారంభం నుంచి 23, 24 కగారు దాటి వరకు కూడా సంఘటితపరిచినటువంటి చరిత్ర ఉంది. అయితే 11 వరకు 2011 నాటి వరకు ఉద్యమంలో గడ్డు స్థితులు ఏర్పడుతూ వచ్చినాయి. అది ఆ స్థితిని ఇంకా సమగ్రంగా మేము ఆకలింపు చేసుకోగలిగి సమాజంలో వచ్చిన మార్పులను కూడా అధ్యయనం చేసి ఉంటే దానికి తగిన ఎత్తుగడలు రూపొందించుకుంటే ఇంకా బెటర్ పొజిషన్ ఉంటుండే. 2011 నుంచి 2020 వరకు పూర్తిగా ఉద్యమం వెనుక పట్టుబట్టిందనేటువంటి అంచనాకు మేము రావాల్సి వచ్చింది. తర్వాత సామాజిక స్థితిలో వచ్చిన మార్పులకు అనుకూలంగా ఉత్పత్తి సంబంధాలను అధ్యయనం చేసి ఒక డాక్యుమెంట్ను రిలీజ్ చేయడం జరిగింది. అట్లనే భారతదేశంలో స్వాతంత్రము అది మేమైతే బూర్జువా స్వాతంత్రం లేదనుకుంటే జ్యోతి ఆజాద్ అని చెప్తున్నాం. కానీ అది స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి మార్పుల్లో దళారీ బ్యూరోక్రటిక్ బూర్జువాజీ అంటే కంప్రడార్ బ్యూరోక్రటిక్ బూర్జువాజీ యొక్క రోల్ పెరుగుతూ వచ్చింది. అది ఆధిపత్య స్థానంలోకి వచ్చింది. దాన్ని కూడా దస్తావేజ్ రాసుకొని కేంద్ర కమిటీలో చర్చించి దస్తావేజ్ రాసుకున్నాం, చర్చించినాం ఒక భాగంలో, మిగతా భాగానికి పంపించి చర్చించాల్సినటువంటి అవసరం ఉండే పంపడం జరిగింది. అవి అందినాయా అందలేదా ఈ దమనకాండలో ఎక్కడి నుంచి కూడా సమాచారం రాలేదు. అది ఒకవేళ ఫైనల్ అయితే మా యొక్క ఈ దీర్ఘకాల ప్రజాయుద్ధ మార్గం నుంచి బయటకు వచ్చి అది చట్టబద్ధ పోరాటాలతో పాటు రాష్ట్ర పార్టీని బిల్లు చేస్తూ విశాల ప్రాంతాలకు విస్తరింపజేసేటువంటి పద్ధతులు మేము అనుసరించాల్సి ఉంటుండేది. అది దానిలో మేము అంతా ఈ కగార్ అభియాన్కు ముందు తీవ్రంగా నిర్బంధం ఉన్నది. కగార్ అభియాన్లో ఇక లక్షలాది బలగాలను మోహరించి దెబ్బ కొడుతున్నటువంటి స్థితి కూడా ఉంది. కాబట్టి ఇక దాన్ని పరిపూర్తి చేయలేకపోయినాం. ఆ నేపథ్యంలో చూసుకున్నప్పుడు సమాజంలో మార్పు ఒకటి, సాంకేతిక అభివృద్ధి ఒకటి, ఇవి తర్వాత సాంకేతిక అభివృద్ధి వచ్చిన తర్వాత యూత్లో ఈ స్మార్ట్ ఫోన్స్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్స్ యొక్క ప్రభావం కూడా చాలా ఉంది. ఏ కూలి నాలో చేసుకున్నా కూడా ముందైతే ఫోన్ కొనుక్కోవాలనేటువంటి స్థితిలోకి వచ్చారు. అయితే 23 వరకు ప్రజా సంఘాలు, ప్రజా పోరాటాలు, జనతన్ సర్కారు నడిచినాయి, మిలిషియా నడిచింది, రిక్రూట్మెంట్ కూడా జారీ ఉన్నది. తర్వాత ఈ గత 2 సంవత్సరాలుగా వెనక్కి పట్టడం అనేటువంటిది జరిగింది. అది మేము ముందు ఆలోచిస్తే కొద్దిగా బెటర్ పొజిషన్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడేది, ఆ అవకాశాలు ఉండేది అనేది భావిస్తాను. అగ్రనాయకులు గణపతిని మీరు చివరిగా ఎప్పుడు కలిశారు? ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటారని ఆలోచన? అగ్రనాయకుడు గణపతికి 2 సంవత్సరాల క్రితం కలిసినాం. ఆయన అనారోగ్యానికి గురై ఉన్నటువంటి స్థితి, ట్రీట్మెంట్ చేయించుకోవాలనేటువంటిది కేంద్ర కమిటీ కామ్రేడ్స్తో చెప్పిండు. మీరు సెక్రటరీతో మాట్లాడుకొని నిర్ణయించుకోలేనటువంటిది చెప్పి మా పని మీద మేము వెళ్ళిపోయినాం. ఆయనే కార్యదర్శితో మాట్లాడుకొని బయటికి వెళ్ళిపోయి ఉంటాడు. ఎక్కడికి పోయిండు ఏంటిది అనేటువంటిది ఎవరికి వాళ్ళు కొద్దిగా రహస్య పద్ధతులు మెయింటైన్ చేస్తాం. కాబట్టి అది మాకు ఆయన ఎట్టిపోయింది అనేటువంటిది తెలియదు. కాబట్టి మేము వీళ్ళు పోలీసు ఉన్నతాధికారులు అడిగినా కూడా మేము ఇంతకన్నా వేరే విషయాన్ని ఏమీ చెప్పలేదు. కాబట్టి ఏంటంటే ఆయన ఎక్కడున్నాడు, ఎక్కడున్నా ఆయన బాగుండాలని కలిసినప్పుడు అప్పుడు ఆయన ఆలోచన అంటే పార్టీకి సంబంధించి అప్పుడు పార్టీ పరిస్థితుల గురించి ఆయన ఎలాంటి సూచనలు సలహాలు ఇచ్చారు? ఆయన అప్పుడు మాట్లాడిన మాటలు ఎట్లా ఉన్నాయి? ఆయన కలిసినప్పుడు కూడా ఇది మనం ఒక 10 సంవత్సరాల ముందే అది విశ్లేషణ చేసుకోవాల్సిన, అధ్యయనం చేయాల్సిన అవసరం ఉండే. అయితే మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మనం పద్ధతులను మార్చుకోవాలి, వ్యూహం ఎత్తుగడలో మార్పు తీసుకొచ్చుకోవాలి, కార్యాచరణలో కూడా మార్పు తీసుకొచ్చుకోవాలి అనేటువంటిది ఓ మేరకు మాట్లాడిండు. మా అందరిలో ఉన్నటువంటి ఆలోచనలు ఆయన వ్యక్తం చేసి తర్వాత ఈ కగారు నుంచి బయటపడితే మనం
ఈ పద్ధతుల్లో మార్పు చేసుకుందామనేటువంటిది సలహా ఇవ్వడం జరిగింది. ఆ మేరకు ఆయన ఇచ్చిండు. తర్వాత ఇప్పుడు ఆ, ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు అనేటువంటి మాకు తెలియదు. మీడియాలలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అవి రోజు పేపర్లు చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. అయితే ఆయన అరెస్ట్ కాలేదు ఇప్పటి వరకు. నిన్న మొన్న అమిత్ షా దగ్గరికి పోయిండు, ఇంకో దగ్గరికి పోయిండు అనేటువంటి చెప్తున్నారు. అది ఎంతవరకు నిజము, అబద్ధమా అనేటువంటిది అయితే మాకు తెలియదు. మీ లక్ష్యాలను నమ్ముకొని కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి మొత్తం జీవితం అంతా అడవిలో గడిచిపోయింది. మరి లక్ష్యం నెరవేరింది అనుకుంటున్నారా? వచ్చే రోజుల్లో మీ రాయరెడ్డికి సంబంధించిన పాత్ర ఏ విధంగా కూడా పోతుంది? మేమైతే ప్రజల కోసం పనిచేయాలనే దాంతో కుటుంబాలను కూడా కుటుంబాలను వదలడం అంటే ప్రజల యొక్క విముక్తిలోనే కుటుంబాలను చూస్తూ వచ్చినాం. అది కాబట్టి ప్రత్యేకంగా కుటుంబాల కోసమే సమయం కేటాయించినటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఏంటంటే మేము దాదాపు ఈ ఒక 45 సంవత్సరాల కాలంలో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, దోపిడీలకు వ్యతిరేకంగా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరించినటువంటి పద్ధతుల వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజల్ని సంఘటితం చేసినటువంటి ఇది మా నాయకత్వానికి అయితే సంతృప్తి ఉంది. మారిన పరిస్థితులను సమగ్రంగా విశ్లేషించుకోలేదు కాబట్టి మేము ఫెయిల్ అయినాం అనేటువంటిది అనుకుంటున్నాం. కానీ ఇక ఇప్పటికీ ప్రజల కోసం పనిచేద్దామన్నది మాలో ఉన్నటువంటిది. నిన్న మొన్న మీడియా ముందు వ్యక్తం చేసినాం. ఆనాడు జనజీవన స్రవంతిలోకి తీసుకుపోతున్నాం అన్నప్పుడు కూడా మేము మీడియా ముందు వ్యక్తం చేయడం జరిగింది. చట్ట పరిధిలో మేము ప్రజల సమస్యల మీద వాళ్ళకు మద్దతు ఇవ్వడం, వాళ్ళని సంఘటితపరచడం, అది వాళ్ళని చైతన్యపరచడం అనేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రజల కోసం పనిచేస్తామనేటువంటి చెప్తున్నాం. పార్టీని లీగల్గా రికగ్నైజ్ చేస్తే ఆ పార్టీ పేరుతోనే మేము ప్రజల వద్దకు ప్రజల సమస్యల మీద చట్ట పరిధిలో పోరాటానికి నిర్ణయించుకున్నాం. మీద అంటే తనకు సంబంధించి ప్రజా జీవితంలో అంటే ఇప్పుడు తాము లొంగిపోలేదు, కేవలం ప్రజా జీవనాలు కలిసామని మాత్రం విషయాన్ని చెప్తున్నారు. వచ్చే రోజుల్లో కూడా ఆ చట్టపరంగా తమకు సంబంధించిన లక్ష్యాలు నెరవేర్చుకోవడం కోసం పనిచేస్తామని రాజరెడ్డి చెప్తున్నారు. ప్రసాద్తో కలిసి రమణ టీవీ, హైదరాబాద్.